హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏం చెప్పాలంటే, ఒక రిలేషన్‌షిప్‌లో ఒకరు దూరమైనప్పుడు ఇంకొకరి బాధ అయితది. ఒకరు అది సింపుల్‌గా చెప్పాలంటే ఒక బ్రేకప్. అది యాదే ఒక ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదో ఒక సంబంధం బ్రేకప్ అయినప్పుడు సో, ఇద్దరికీ ఎలాంటి ఫీలింగ్స్ ఒస్తాయి? ఇద్దరికీ ఎలా అవుతుంది? అనేది గురించి మాట్లాడుకుంటే సింపుల్. పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఓకే. ఓపిక ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఓపిక అనేది ఉంటే ఖచ్చితంగా ఈ కొంచెమైన మ్యాటర్ అర్థమవుతుంది. ఓకే. సరే. మ్యాటర్‌కి వెళ్తే ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ కాగానే అది ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంకేమైనా మీకు ఇష్టమైంది అనుకోండి. మీరు ఏదైతే చాయిస్ చేసుకోండి. ఒక రిలేషన్‌షిప్ గురించి మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు ఒక సంబంధం ఒక ఇద్దరు కొత్త వ్యక్తి కావచ్చు, ఇంకా మీరు కొత్తగా పరిచయం అయినప్పుడు ఒక రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. కొత్తగా సంబంధం ఏర్పడుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అన్నీ బాగానే ఉంటాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే టైంల అంటే తెలవది. సో, మీరు పరిచయం అయ్యిండ్రు. ఒకరి గురించి ఒకరు మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో, వినాలి, మాట్లాడాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనే ఇలా కొన్ని రోజులు మీరు వాళ్ళతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి మొదలుపెడతారు. ఓకే. మొదలుపెట్టిన తర్వాత అది ప్రేమగా మారొచ్చు, ఫ్రెండ్‌గానే మారొచ్చు. అది మీ ఇష్టమైంది. అది మీ చాయిసు. బాగానే ఉంటది. స్టార్టింగ్ అనేది ఎవ్వరికైనా బాగానే ఉంటది. ఒక రిలేషన్‌షిప్ ఒక బీభత్సంగా ఒక చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. చాలా హార్ట్‌ఫుల్‌గా వెళ్ళిపోతుంది. పోతుంది. అది లవ్ అయినా సరే, ఫ్రెండ్‌షిప్ అయినా సరే పోతుంది. పోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు చాలా కనెక్షన్ అయిన తర్వాత, ఒక్కరోజు కూడా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేను అనే స్థితికి వస్తాది. చాలా హార్ట్‌ఫుల్‌గా, లాయల్‌గా ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తది. సో, ఒక రిలేషన్‌షిప్ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు తెలియకుండా పరిచయం అయినప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళని మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటది. అన్నీ ఓకే. కొన్ని రోజులు మాట్లాడతారు. రోజుకి 10 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. అది మీకు సంబంధించింది బానే ఉంటది. తర్వాత ఏమవుతుందో తెలవది. బ్రేకప్ బ్రేక్ అవుతుంది. దూరం అవ్వడానికి చాలా ఛాన్స్‌లు ఎక్కువ మట్టుకు ఉంటాయి. దూరం అయితారు. కొందరైతే గొడవ పడి గూడా విడిపోతారు. సో, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, స్టార్టింగ్‌లో బానే ఉంటది. ఒక రిలేషన్‌షిప్ ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎవరి వల్ల బ్రేక్ అవుతుంది? ఈ కారణం ఇద్దరిదేనా? ఒకరిదా? అనే గురించి మాట్లాడుకుంటే, ఒక రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఇద్దరికి బాగా లాయల్‌గా కావచ్చు, ఒక స్టార్టింగ్‌లో బాగుండే టైంలో ఇద్దరు వ్యక్తులు కారణమవుతారు. వీళ్ళిద్దరు మనసు ఒకే విధంగా ఉంటది కాబట్టి, మంచిగా క్రియేట్ అవుతుంది ఆ రిలేషన్‌షిప్. తర్వాత ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎవరి వల్ల బ్రేక్ అవుతుంది అంటే, మెయిన్ రీజన్ ఒకరి వల్లనే బ్రేక్ అవుతుంది. ఈ ఒకరి వల్ల ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే, స్టార్టింగ్‌లో ఒక రిలేషన్‌షిప్ పెరగడానికి ఇద్దరు కారణమైతారు. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటది. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటది. వీళ్ళకి ఎంతైతే మనసుంటదో వీళ్ళకి గూడా అంతే మనసుంటది. కానీ విడిపోవడానికి ఒకరి వల్లనే సాధ్యమవుతుంది. ఇద్దరి వల్ల కానే కాదు. ఓకే. అది ఎలా అవుతుంది అంటే, స్టార్టింగ్‌లో ఇద్దరు వ్యక్తులకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది కాబట్టి రిలేషన్‌షిప్ కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత విడిపోవడానికి కారణం ఏంటంటే, ఒక్కరికే. ఆ ఒక్కరు ఏం చేస్తారు అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తది. సో, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళతో మాట్లాడాలి అని. కానీ వీళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే ఇద్దరి మైండ్‌సెట్ వేరే ఉంటాయి కాబట్టి, ఇద్దరి ఆలోచనలు వేరే ఉంటాయి కాబట్టి, ఇద్దరి లైఫ్ వేరే ఉంటది కాబట్టి. ఇది గమనించండి బాగా. నీకున్న లైఫ్ నీకున్న కష్టం, వీనికున్న ఆలోచన వీనికున్న లైఫ్‌లు వేరే వేరేగా ఉంటాయి. లవర్స్, ఫ్రెండ్షిప్ ఇంకేనా కావచ్చు. సింపుల్‌గా తీసుకుంటే లవర్ అనుకోండి. ఈ వ్యక్తికి అది ఎప్పుడు ఏ టైంలో అయితే నీకు మాట్లాడిందో రోజుకి 10 సార్లు, ఆ టైంలో నీకు మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండే కాబట్టి టైం చేసుకొని మరి మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే, మళ్ళీ చెప్తున్నా మాట్లాడట్లేదు అంటే వీళ్ళకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఈ ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిపోయింది అంటే, ఒకటి ఇంకెక్కడైనా సంబంధం ఉండొచ్చు. లేదా ఎక్కడైనా పోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్. 2 వాళ్ళ ఏమైనా సమస్యలు ఉండొచ్చు. లేదా వాళ్ళ మైండ్‌సెట్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు. సో, ఇలా ఈ, ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడానికి వాళ్ళకు కొంచెం అన్నీ తెలుసుకున్న తర్వాత బోరింగ్‌గానే ఉంటది కాబట్టి, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటది. తగ్గిపోయినప్పుడు ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి, వాళ్ళు పదే పదే కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మాట్లాడాలి, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడి నాకు కొంచెం పని ఉంది, అది ఉంది ఏదో ఒకటి చెప్పిన తర్వాత వీళ్ళకేమనిపిస్తది కొంచెం డౌట్‌లనేది క్రియేట్ అయితూ ఉంటది. అన్నీ కొంచెం రిలేషన్‌షిప్‌లో గొడవలు అవుతూ ఉంటాయి. బ్రేక్ అవుతూ ఉంటాయి. సో, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి వాళ్ళతోటి మాట్లాడాలి, మాట్లాడు అని పదే పదే రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ అనేది లేదు. సో, కొంచెం తగ్గుతూ వస్తాడు. రోజుకి 10 సార్లు మాట్లాడేవాళ్ళు కొంచెం తగ్గుతూ వస్తుండగా వీళ్ళు మాట్లాడట్లేదు అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? రిక్వెస్ట్ చేయాలి తప్పదు. రిక్వెస్ట్ చేసి ఏం చేస్తాడు అంటే
వీళ్ళు అయినా రిక్వెస్ట్ చేసినా కూడా వీళ్ళు మాట్లాడట్లేదు అంటే వీడు ఏం చేస్తాడంటే వీళ్ళు కొంచెం నెగెటివ్ మంచోడైతే వదిలిపెడతాడు. కొంచెం హార్ష్‌గా అయితే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడానికి మొదలుపెడతాడు. ఓకే. సో, వీళ్ళు మాట్లాడట్లేదు అంటే నేను చెప్పదలుచుకున్నదేంటంటే వీళ్ళు మాట్లాడట్లేదు అంటే మీరు కూడంగా మాట్లాడొద్దు. మీరు పదే రిక్వెస్ట్ చేయొద్దు. ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఆ టైంలో ఉండే కాబట్టి అంతలా నీకు రెస్పెక్ట్ చూపిచ్చింది. అంతలా ఇంట్రెస్ట్ చూపిచ్చింది. సో, మీకు నువ్వు గూడంగా చూపించావు అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు పదే నాకు కావాలి అని వెనకాల పడకండి. వీళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న టైంలో మీరు ఉంటే బాగా. సో, వీళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు కూడా ఉంటే బాగా. మీకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి 50% కూడా లేదంటే వదిలేయండి. సో, వాళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను. నాకు వాళ్ళు కావాలి అంటే వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు కావాలంటున్నావు. ఒకవేళ బలవంతంగా పెట్టుకున్న ఆ రిలేషన్‌షిప్ నిలబడదు. ఓకే. సో, వాళ్ళని వదిలేయండి. మీరు ఒకసారి, 2 సార్లు ప్రయత్నించండి తప్పు లేదు. కానీ వాళ్ళు నేను పదే నిన్ను హర్ట్ చేస్తున్నారు. నిన్ను రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నారు. హేట్ చేస్తున్నారు అంటే వదిలేసేయండి. అన్న నాకు వాళ్ళతో మాట్లాడకుండా నేను ఉండలేను. వాళ్ళంటే నాకు మస్తు ఇష్టం. ఎట్లా ఉండాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. స్టార్టింగ్‌లో నీకేదైతే వాళ్ళు మాట్లాడాలి ఒక అలవాటు అయ్యిందో ఇప్పుడు గూడంగా ఆ అలవాటు మార్చుకో. ఒక మొబైల్‌లో ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌లో నీకు ఒక ఈ యాప్‌లో మీరు పదే దాన్ని యూజ్ చేసినప్పుడు అది మైండ్‌లో ఎక్కిపోతుంది. అది నీకు హ్యాబిట్ అయిపోతది కాబట్టి అది ఇష్టమైతది. సో, ఆ యాప్‌కి అప్‌డేట్ వచ్చిన తర్వాత అప్‌డేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటది. అప్పుడు నీకు ఇష్టం కొట్టదు. మంచిగా కొట్టదు. పాతదే నీకు మైండ్‌కి ఎక్కింది కాబట్టి అదే నీకు పాతదే మంచిగా కొడతది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఓల్డ్ మంచిగా కొడతది. ఎందుకంటే అది యూజ్ చేసి నీ మైండ్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి అది నీకు ఇష్టం కొట్టట్లేదు. ఇష్టం కొట్టట్లేదు అంటే మళ్ళీ నీకు పాతది రాదు. సో, అదే యూజ్ చేస్తూ పోవాలి. అది యూజ్ చేస్తూ పోగా నీకు ఇంట్రెస్ట్ అనేది అది కూడా అలవాటయిపోతది. ఇష్టమైపోతది. ఆటోమేటిక్‌గా ఇష్టమైపోతది. ఇష్టం ఎలా అయితుందంటే నీ యూజ్ చేస్తారంగా ఆటోమేటిక్‌గా ఇష్టమవుతుంది. అదే విధంగా అన్న నేను ఇట్లా వీళ్ళతో ఎట్లా మాట్లాడకుండా నేను ఉండలేను అంటే, సో, కొన్ని రోజులు అలాగే ఉండు. వాళ్ళకి బతిమాలాడకు. నీకు ఇష్టం లేని బట్టలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది యేసుకున్నప్పుడు నీకు కొంచెం సిడిపిడిగా, కొంచెం చిరాకుగా ఉంటది. తీసి పడేయకు. చిరాకుగా ఉంటది. చిడుపులు పడితే తీసి పడేయకు. దానికి ఒక గంట సేపో, 2 గంటల సేపో నీకు దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాక ఆటోమేటిక్‌గా నీకు అలవాటయిపోతుంది. అదే విధంగా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేను అంటే ఉండు. కొంచెం మనసు బాధ అయితది. ఏడుపొస్తది. ఏడు. అన్నీ ఏమేమో చేసేయి. కానీ నువ్వు పిచ్చిగా చేతలు చేయకు. నెగెటివ్ హ్యాబిట్స్ వేసుకోకు. కొన్ని రోజులు ఒక 2, 3 రోజులు నీకు కొంచెం మనసనేది తికమక అవుతుంది. సో, దాన్ని వదిలేసేయి. అది రోజులు గడుస్తున్న కొద్దీ ఆటోమేటిక్ తనని తాను ఎలా మర్చిపోతావో నీకే గుర్తురాదు. సో, నేనేమంటానంటే సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు నువ్వు వద్దనుకున్నప్పుడు నువ్వు కూడా వద్దనుకో. వాళ్ళు కావాలనుకుంటే నువ్వు కూడా కావాలి అనుకో. కానీ వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు వాళ్ళకు కావాలనుకుంటున్నావంటే అది రిలేషన్‌షిప్ నిలబడదు. దాన్ని పదే రిక్వెస్ట్ చేయకండి. క్యారెక్టర్ చీప్ చేసుకునకండి. సింపుల్‌గా చెప్తున్నా. ఏది కూడా ప్రతి ఒక్క మీ జీవితంలో మర్చిపోలేనిదంటూ ఏమీ లేదు. ఈజీగా మర్చిపోతావు. కొంచెం మర్చిపోయే టైంలో స్టార్టింగ్‌లో ఒక బ్రేకప్ అవ్వగానే సడెన్‌గా మర్చిపోరు. దాని టైం కావాలి. మనకిష్టం లేని ఏదైనా సరే ఒక వస్తువు మనం ఒంటి పైన వేసుకున్నప్పుడు అది ఇష్టం కొట్టదు. అయినా సరే అది కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి ఇష్టం అవుతూనే ఉంటది. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు నచ్చితే ఏమైనా మీకు ఎలా అనిపించిందనేది స్టోరీలో మీరు ఏమైనా చెప్పండి. ఒకవేళ మీరు టైం తీసుకొని మరి మీరు పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు.